హలో ఎవ్రీవన్. మీకు ఆమ్లా కాంజీ అంటే తెలుసా? నాకైతే తెలీదు. నేను ఫస్ట్ టైమే వింటున్నాను. బట్ నాకెందుకో ఇది ట్రై చేయాలి అనిపిచ్చింది. ఇన్‌స్టా అండ్ యూట్యూబ్‌లో ఎక్కడ చూసినా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల. వీటిని ఆమ్లాస్‌ని కూడా చాలా రోజులు మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో, ఒకసారి ట్రై చేద్దాము అని ఇంట్లో ఉన్న ఉసిరికాయలతో ట్రై చేస్తున్నాను నేను. నేను జనరల్‌గా ఉసిరికాయ అంటే బీట్రూట్ జ్యూసెస్‌లో లేదంటే మార్నింగ్ షాట్స్‌లో తీసుకుంటాను. బట్ ఇలా తీసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది అంటున్నారు. సో, అందుకే ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాను. అండ్ ఈ రెసిపీ వచ్చేసి చాలా టైం పట్టే రెసిపీ కూడా కాదు. జస్ట్ 5-10 మినిట్స్‌లో మనం దీన్ని చేసేసుకోవచ్చనమాట. చేసుకొని వెంటనే కూడా తినకూడదు. దీన్ని ఒక 3 డేస్ అలా ఫర్మెంట్ చేస్తే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. నేను ట్రై చేశాను. నాకు నచ్చింది. మీకు కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను ఒక 6-7 ఉసిరికాయలు తీసుకున్నాను. వాటికి ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఒక 5-6 పచ్చిమిర్చిని కూడా కట్ చేసేసుకొని ఒక గ్లాస్ జార్ తీసుకున్నాను. ఎందుకంటే దీన్ని మనం ఫర్మెంట్ చేయాలి కాబట్టి ఒక గ్లాస్ జార్‌లో ఎయిర్ టైట్ కంటైనర్‌లో చేసుకుంటే బావుంటుంది అని అలా తీసుకున్నాను. సో, ఫస్ట్ పచ్చిమిర్చి వేసి నెక్స్ట్ ఉసిరికాయలు వేసుకున్నాను. ఉసిరికాయలు వేసుకున్నాక కొంచెం సాల్ట్ ఏసుకోండి మీ టేస్ట్‌కి తగ్గట్టు. అందులో కొంచెం టర్మరిక్ పసుపు వేసుకోండి. పసుపు అండ్ కావాలి అంటే చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మిరియాల పొడిని వేసుకుంటున్నాను. చిల్లీతో కంపేర్ చేస్తే నాకు మిరియాలు కొంచెం బెటర్ అనిపించాయి. అందుకే అది యాడ్ చేస్తున్నాననమాట. నెక్స్ట్ ఇందులో కొంచెం వార్మ్ వాటర్ ఏసుకోండి. నార్మల్‌గా అందరూ కూల్ వాటరే వేస్తున్నారు. నాకెందుకో వార్మ్ వాటర్ ఏస్తే బెటర్ అనిపించింది. సో, వార్మ్ వాటర్ ఏసాను. వేసి మంచిగా కలిపేసి ఒక 3 డేస్, 4 డేస్ అలా పక్కన పెట్టేసేయండి. సో, 4 డేస్ డైరెక్ట్ తీసేసుకొని తినేయడమే. టేస్ట్ అయితే నాకు చాలా అనిపిచ్చింది. లైక్ ఉసిరికాయ నార్మల్‌గా తింటే కొంచెం వగరుగా, పుల్లగా ఉంటుంది కదా! ఇలా చేయడం వల్ల ఇందులో ఉన్న సాల్ట్, టర్మరిక్ అండ్ మిరియాలు అన్నీ మంచిగా ఉసిరికాయకి పట్టి చాలా టేస్టీగా అనిపిచ్చింది నాకు. నేనైతే డైలీ ఒకటి కన్జ్యూమ్ చేస్తున్నాననమాట. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ప్లస్ ఇది ఇమ్యూనిటీని కూడా మనల్ని పెంచుతుందనమాట. సో, మీరు ఒకసారి ట్రై చేసి మీకెలా అనిపిచ్చిందో నాకు చెప్పండి.